స్టేట్ కౌన్సిల్ మెంబర్ కొమ్మూరు రాంబాబు గారు కూడా వేదికలు కోరుతున్నాం. మన మిత్రుడు చంద్రబాబు ప్రధాన కార్యదర్శి రాజల సత్యనారాయణ గారు కూడా సన్మానం చేయవలసిందిగా కోరుతున్నాను. जनरल सेक्रेटरी इंटेलिजेंस किसी मोर्चा पर टाउन प्रेसिडेंट रमेश ఇప్పుడు కస్తూరి సత్యం గారు అమర్నాథ్ గారికి సర్వోదయ సన్మానం చేయవలసిందిగా కోరుతున్నాను. నా యొక్క భారతీయ జనతా పార్టీ కుటుంబ సభ్యులకు సోదరి సోదరులకు నా యొక్క ప్రత్యేక నమస్కారాలు. ఏదైతే ఈ 11 సంవత్సరాల నరేంద్ర మోడీ గారు చేసిన పాలనలో అభివృద్ధి దాని గురించి ఈ యొక్క కార్యక్రమం చేస్తున్నాం కాబట్టి వారి గురించి మన ఇక్కడ ఉన్న అందరూ మన కార్యకర్తలు అంత ఇంటెలెక్చర్సే కాబట్టి మీ అందరికి కూడా వారు చేసిన కార్యక్రమాలన్నీ మేము చెప్పకపోయినా మీ అందరికి తెలుసా నేను మీకు మనస్ఫూర్తిగా మనం చేస్తున్నాను. ఎందుకంటే మీరు అందరూ ఎడ్యుకేటర్స్ ఎంప్లాయీస్ కాబట్టి మీ అందరికి తెలుసు. ఇప్పుడు చరిత్రాత్మకమైన నిర్ణయాలు తీసుకున్నాడు మన నరేంద్ర మోడీ గారి మన భారత ప్రధాని గారు. మనం కళలో కూడా ఊహించని మనం సాధించుకున్నాం. ఆ ఘనత మన భారతీయ జనతా పార్టీ అని చెప్పి నేను తెలియజేస్తున్నా. దానికి ఎందుకంటే టైం బాగా అవుతున్నది, మేము 10:30కి మీకు యాక్చువల్గా చెప్పినాం. ఇప్పుడు కొంచెం లేట్ అయింది కాబట్టి నేను ఈ యొక్క ప్రోగ్రామ్ కొంచెం పొందించడం జరిగింది. దయచేసి మీరు అందరూ సహకరించాలా. కొన్ని చరిత్రమైన నిర్ణయాలు తీసుకున్నారు. ఇలా రామ మందిరం అయితే మనం అనుకున్నాం. చిన్న దాదాపు 50-70 ఏళ్ళ పోరాడుతున్నాం. అది సాధించిన ఘనత మన భారతీయ జనతా పార్టీ నరేంద్ర మోడీ గారిని 370 ఆర్టికల్ కానీ ట్రిపుల్ తలాక్ కానీ ఇట్లాంటి ఎన్నో చరిత్రాత్మకమైన నిర్ణయాలు తీసుకున్న ఘనత మన నరేంద్ర మోడీ గారి మన భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం. అన్ని విషయాలు క్లియర్ గా మన అన్న మహేశ్వర రెడ్డి గారు ప్రెస్ మీట్ లో తెలియజేస్తారు. మీరందరూ నిశ్శబ్దం పాటించి ఈ ప్రోగ్రామ్ ని ఘన చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. భారత్ మాతాకి. ఇప్పుడు